తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏ క్రీడాకారునికైనా తన ఆట సరిపోదు అని పక్కన పెట్టేస్తే ఆ బాధ వర్ణనాతీతం. అది ఒక అగ్నిగోళంలా గుండెల్లో రగులుతూనే ఉంటుంది. ఆ మంటను కసిగా మార్చుకొని తనను తక్కువగా అంచనా వేసిన వాళ్ళకి బ్యాట్తోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి, బదులివ్వాలి అనుకుంటారు. భారత యువ సంచలనం జమీమా రోడ్రిగ్స్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న జమీమా వరల్డ్ కప్ మొదటి 4 మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచింది. 2 మ్యాచ్ల్లో డకౌట్స్ అయింది, మరో 2 మ్యాచ్ల్లో నామమాత్రపు స్కోరు. అందుకే ఇంగ్లాండ్తో మ్యాచ్లో ప్లేస్ను కోల్పోయింది. ఇంగ్లాండ్తో అసలు మ్యాచ్ ఆడనివ్వలేదు, పక్కన పెట్టేశారు పూర్తిగా. భారత అభిమానుల నుంచి కూడా తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి. ఎందుకు ఈమె డకౌట్ అవుతుంటే ఈమెను టీంలో ఎందుకు పెట్టుకున్నారు, ఈమె సరిగా ఆడట్లేదు, మన టీంలో ఎందుకు, ఈమెను పక్కన పెట్టేసేయండి, ఆ ప్లేస్లో ఇంకా బాగా ఆడే అమ్మాయిని తీసుకోండి, మన జట్టుకు గెలుపులో ప్రభావితం అవుతోంది, ఆమె స్కోర్ ఏం చేయట్లేదు, తీసి పక్కన పడేయండి అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. సూటిపోటి మాటలతో ఆమెని మనసును గాయపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె నిజంగానే పర్ఫార్మెన్స్ కొద్దిగా లో ఉండటం వల్ల టీమిండియా మహిళల జట్టుని ఆదరించే ప్రతి ఒక్క అభిమాని ఏదో ఒక సందర్భంలో నెట్టింట్లో పెట్టినటువంటి కామెంట్ అది. ఒకానొక దశలో జట్టులో తన స్థానం మీద కూడా సందేహాలు వచ్చేసాయి. ఇంకా భవిష్యత్తు లేదు, ఇంకా జట్టులోకి రాదు, ఇక ఆడదు అని చెప్పి అందరూ భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ జమీమా ఒక సాధారణ క్రీడాకారిణి కాదు. ఆమె మనసులో అణిచివేయబడని ఒక కసి, ఒక పోరాట పటిమ దాగున్నాయి. లోపాలను ఎలాగైనా సరే సవరించుకోవాలని చెప్పి అనుకున్నది. తనను పూర్తిగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో పక్కన పెట్టేసినప్పుడు రాత్రంతా ఏడ్చేది, కన్నీళ్లు పెట్టుకునేది, నిద్రలేని రాత్రులు గడిపింది. నేను మళ్ళీ ఎలాగైనా నా ఫామ్ని నేను తెచ్చుకోవాలి, మళ్ళీ నేను ఎలాగైనా బ్యాట్తోనే సమాధానం చెప్పాలి, మళ్ళీ నేను ఎలాగైనా మైదానంలో ఒక పోరాటం చేసే ఒక పులిలా తిరగబడాలని చెప్పి మనసులో భావించుకుంది. అలాగే కన్నీళ్లను ఉబికి ఉబికి వస్తున్నటువంటి ఆ కన్నీళ్లను కూడా బిగపట్టుకుని మనసులో బలంగా సంకల్పించుకుంది, మళ్ళీ నా సత్తా ఏంటో చూపించాలి, మళ్ళీ మన భారత జట్టును గెలిపించి నా సత్తా ప్రపంచానికి చూపించాలని చెప్పి బలంగా మనసులో అనుకుంది. అందుకే రీఎంట్రీలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో పులిలా పంజా విసిరింది. జట్టుతో స్థానం కోల్పోయి మళ్ళీ వచ్చిన తర్వాత 76 పరుగులు న్యూజిలాండ్తో, నిన్న ఆస్ట్రేలియాతో 127 పరుగులతో అదరగొట్టేసింది. శభాష్ జమీమా అనిపించుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో జమీమా ఆట గురించి అంటే మొన్న జరిగిన మ్యాచ్లో నిన్న ఎంత చెప్పినా తక్కువ అండి. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరిగిన మ్యాచ్, 339 పరుగుల భారీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఛేదించాల్సింది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఓపెనర్లు తక్కువ స్కోర్కి వెళ్ళిపోయారు. ఈ సమయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలో జమీమా క్రీజులోకి అడుగు పెట్టినటువంటి క్షణంలో ఆమె ముందున్నది కేవలం ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రమే కాదు, గతంలో తన మీద వచ్చినటువంటి విమర్శలు, ఈవెన్ పక్కన పెట్టేసేయండి, ఇలాంటి విమర్శలు, ఆరోపణలు, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆమె కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 330 పైగా పరుగులు, మరొక వైపు ఆస్ట్రేలియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేవాళ్ళు, మరొక వైపు తన మీద వచ్చినటువంటి పెద్ద ఎత్తున విమర్శలు. ఈమెకి ఆట రాదు, ఆడటం రాదు అన్న నోటికి సమాధానం చెప్పేటువంటి బాధ్యత, అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆమె క్రీజులోకి వచ్చినప్పుడు భయపడలా జమీమా, భయానికి చోటు లేదు అనుకుంది, గట్టిగా సంకల్పించుకుంది, నా శాయశక్తులా కృషి చేస్తా అని చెప్పి బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్క బంతిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది. కవర్ డ్రైవ్లు, కట్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లతో బౌండరీలు కొడతానే ఉంది. మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి ఇదే జమీమా దెబ్బంటే, ఇది అట్లా కొట్టు, అలా 4 కొట్టు, అలా పరుగులుతి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. గ్రౌండ్ వెలుపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, టీవీలు చూసేవాళ్ళు, తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు అందరూ కూడా జమీమా అద్భుతం చేసింది, జమీమా సూపర్గా కొట్టింది, జమీమా భారత టీంని గెలిపించేసిందని చెప్పి అప్పుడు విమర్శలు చేసినటువంటి నోటితోనే, తిట్టినటువంటి నోటితోనే ఆమెను పక్కన పెట్టిన వాళ్ళు కూడా తల దించుకునేలా, మనం తప్పు చేశాం, జమీమా అంటే ఇదే అని చెప్పి వాళ్ళు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి. తిట్టిన నోటితోనే మళ్ళీ అద్భుతంగా ఆడేవు జమీమా అని ప్రశంసలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి
అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివరికి 127 పరుగులతో నాటౌట్గా నిలిచి అద్భుతమైనటువంటి సెంచరీతో భారత్కు చారిత్రాత్మక విజయం అందించింది. ఈ సెంచరీ కేవలం పరుగుల సంఖ్య మాత్రమే కాదండి, ఆమె పోరాట పటిమకు, కసికి, పట్టుదలకు, ఒక మహిళ ఏదైనా బలంగా మనసులో అనుకుంటే, గుండెల్లో అనుకుంటే చేసి తీరుతుంది. అది జమీమాని చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవటం చూసి అభిమానులు నిజంగా భావోద్వేగానికి గురయ్యారు. అవి కేవలం ఆనంద బాష్పాలు కాదు, తనపై పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు తనను పక్కన పెట్టాలి అని చూసిన వాళ్ళకి తన ఆటతోనే బదులిచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఆమె భావోద్వేగానికి గురైనప్పుడు కూడా ప్రతి ఒక్కరి కళ్ళల్లో, క్రికెట్ని అభిమానించే వాళ్ళ కళ్ళల్లో, జమీమా ఆట తీరును గత కొన్నాళ్లుగా పరిశీలించిన వాళ్ళ కళ్ళల్లో, ఆమెని విమర్శించినటువంటి వాళ్ళ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. శభాష్ బేటా, అద్భుతంగా ఆడావు, ఎన్నో ఏళ్ల కళ భారత్ కప్పు సాధించాలని, దాన్ని ఒక్క అడుగు దూరంలో నిలిపావు, చాలా అద్భుతంగా ఆడావు అని చెప్పి ప్రశంసిస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో ఈ విజయాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. జమీమాకి సుమన్ టీవీ కూడా కంగ్రాట్స్ చెప్తోంది. ఫైనల్ మ్యాచ్కు సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్తోంది. నీ ఫామ్ని ఇదే విధంగా కొనసాగించు, ఇలాంటి పోరాట పటిమ, ఇలాంటి కసి, ఇలాంటి పట్టుదల నువ్వు కొనసాగించు. సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడి ఇండియాకి కప్పు తీసుకొచ్చాయి. టీం అందరికీ కూడా సుమన్ టీవీ ఆల్ ది బెస్ట్ చెప్తోంది. ఫైనల్లో మనం ఎలాగైనా గెలవాల్సిందే, కసిగా ఆడండి, గెలవండి, ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా తలెత్తుకునేలా చేయండి. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.